వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చారు. ఉండవల్లి శ్రీదేవి, కోటమిరెడ్డి సీతారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి వివరణ ఇచ్చారు. తన వివరణ ఇచ్చేందుకు కాస్త సమయం కావాలని కోటరెడ్డి కోరగా స్పీకర్ నిరాకరించారు. దీంతో ఆయన వచ్చి స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చారు. మరోవైపు తాను కోవిడ్తో బాధపడుతున్నానని స్పీకర్కు తెలిపినా ఆయన అంగీకరించలేదని, అయినా హాజరు కావాలి అనడంతో సైలెంట్ అయి వచ్చానని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. సమాధానం ఇవ్వడానికి సమయం కోరనున్నట్లు ఆమె తెలిపారు. మరోవైపు అనారోగ్యంపై వైద్యుల నివేదిక ఇచ్చిన స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భౌతికంగా వచ్చి హాజరు కావాలని అన్నారని, కాబట్టి స్పీకర్ని కలిసి మళ్లీ సమయం కోరతానని ఆయన తెలిపారు. తాము విప్ ఉల్లంఘించామనడానికి వైసీపీ వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే సీక్రెట్ ఓటింగ్లో విప్ ఉల్లంఘించామని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. అధికారం అండ ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారని, త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. వైసీపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, రాజీనామా చేయని ఎమ్మెల్యేలు కూడా జగన్ని విమర్శిస్తున్నారని, దీనిపై ఏం సమాధానం చెబుతారని మేకపాటి ప్రశ్నించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, స్పీకర్ని కలిసి వివరణ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే ఏదైతే వైసీపీ ఫిర్యాదు చేసింది, ఎవరైతే వైసీపీకి రెబల్గా ఉన్న ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డితో పాటు కోటమిరెడ్డి సీతారెడ్డి, అలాగే ఉండవల్లి శ్రీదేవి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు నలుగురు పైన కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్కి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కూడా నోటీసులు పంపించడం జరిగింది. గత వారంలోనే నోటీసులకు సంబంధించి మేము వివరణ ఇస్తా ఉన్నాము, మా హెల్త్ బాగలేదనే విషయాలను కూడా స్పీకర్కు వెల్లడించడం జరిగింది. సమయం వాళ్ళని కూడా కోరటం జరిగింది. ఇదే సందర్భంలో ఒక లేఖ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో రెబల్ ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించి ఏదైతే వైసీపీ ఫిర్యాదు చేసే సమయంలో ఏదైతే ఫిర్యాదు చేశారో క్లిప్పింగ్స్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తమకు సబ్మిట్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో అన్నింటిని కూడా IP అడ్రస్లు కూడా తమకు ఇవ్వాలి. అలాగే ఆ పిటిషన్కు ఫిర్యాదు చేసిన దానికి సంబంధించి 30 నుంచి 60 రోజులు సమయం వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ స్పీకర్ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు హాజరు కావాలని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. కానీ మేము అనారోగ్యంతో ఉన్నా కూడా స్పీకర్ పట్టించుకోవటం అనే వాదనలో కూడా వాళ్ళు మీడియాకు వెల్లడించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఎవరైతే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళడం జరిగింది, స్పీకర్ను విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోసారి ఇదే విషయాలను ఈ క్లిప్పింగ్కి సంబంధించి కావచ్చు, సమయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలపైన కూడా వాళ్ళకి వెల్లడించడం జరిగింది. కానీ ఆయన నిర్ణయాన్ని అయితే ప్రస్తుతం వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇదే సమయంలో వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే స్పీకర్కు సంబంధించి మాకు సమయం ఇవ్వాలని, మేము న్యాయబద్ధంగా సూచనలు తీసుకోవాలని సమయం ఇవ్వాలని కూడా కోరాము. కానీ స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, అది కూడా మేము వెల్లడించడం జరిగింది. స్పీకర్కు చెప్పినా కూడా ఆయన సమయం ఇవ్వట్లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల పైన కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో కూడా ఈ పిటిషన్కి సంబంధించి విచారణ జరిగే అవకాశం అయితే కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ మల్లికార్జున, అలాగే అంటే అధికారం అండ ఉంటే ఏదైనా చేయొచ్చు అని కానీ, లేదంటే అదే పనిగా మమ్మల్ని హెల్త్ బాగాలేదని చెప్పినా కూడా భౌతికంగా కలవాలని చెప్పి అంటున్నారు. అలాగే వైసీపీ నేతలు కావచ్చు, రాజీనామా చేసిన నేతలు కావచ్చు, ఇద్దరు కూడా అదే సర్కార్ని విమర్శిస్తున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. సో వీటిని ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఎప్పుడైతే సీట్లకు సంబంధించి కసరత్తు వైసీపీ అధిష్టానం ప్రారంభించినప్పటి నుంచి కూడా రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఏదైతే SC/STలకు సంబంధించిన నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పార్టీలో ఉంటూ కూడా వైసీపీ అధిష్టానంపై కూడా విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడున్న నలుగురు ఎవరైతే వైసీపీకి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్సీ ఓటింగ్లో ఏదైతే జరిగిందో ఓటింగ్లో వీళ్ళు క్రాస్ ఓటింగ్ వేశారు, టీడీపీకి మద్దతుగా ఓటు వేశారని కూడా నెపంతో కూడా వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదే సందర్భంలో ఉపయోగించుకొని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా సీఎంను కూడా విమర్శిస్తూ ఉన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్నప్పటికీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా మేము ఏదైతే రెబల్ ఎమ్మెల్యేలుగా మేము సంబంధించి ఓటు వేసిన విషయం కూడా తెలియని పరిస్థితి, అది ఎలా నిర్ధారిస్తారు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎలా మమ్మల్ని నిర్ధారించుకున్నారు అనే విషయాలపై కూడా వీళ్ళు మొదటి నుంచి ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కసరత్తు ప్రారంభించిన కాడి నుంచి వీళ్ళు చెబుతున్నట్టుగా కసరత్తు ఎప్పుడైతే సీట్లకు సంబంధించి ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క నుంచి ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ విమర్శలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితుల్లో కూడా ఎందుకంటే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. వైసీపీ అధిష్టానం నిరంతర ధోరణిలో వ్యవహరిస్తూ ఉంది. ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ వేరే సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు, రెడ్లకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు అంటూ కూడా మొదటి నుంచి మేము కూడా చెప్తా ఉన్నాం. అదే విషయం డైరెక్ట్గా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అక్కడ రాని అనర్థ వేట్లు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.